గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. చిన్న శారీరక అవస్థ అయితేనే, ఇబ్బంది అయితేనే అయ్యో ఇంత ఇబ్బంది పడుతూ నేను ఎలా ముందుకు వెళ్ళేది, ఇంత శారీరకమైనటువంటి ఇబ్బంది ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తారు, అనేక ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అయితే అలాంటిది కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ మధురా నగర్లో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి శ్రీనివాస్ ఉదంతం అనేది మనం తెలుసుకుందాం. ఆయన ఏంటి అసలు పలుమార్లు దయతో నన్ను విముక్తిని చేయండి, నన్ను ఈ లోకం నుంచి పంపేయండి, మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని గతంలో సైతం రాయడం జరిగింది. తన వల్ల కావట్లేదు అని కోరుతూ తీసుకున్నటువంటి నిర్ణయం మరొకసారి ఆయన తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందింది. ఇప్పుడు వారితో ఉన్నాం. ఎట్లా ఉన్నారు మీరు ఇప్పుడు? పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు, కానీ పరిస్థితులు కొన్ని శారీరకంగా అంటే మీకు ఎలాంటి శారీరక ఇబ్బంది ఉన్నది ఏంటి అసలు? అంటే ప్రతిరోజు కదలడము అవి ఇవి కొద్దిగా ఇబ్బందికరమే. శరీరంలోని ప్రతి అవయవం కూడా దాన్ని మరొకరు కదిలించాల్సిందే. నా శరీరము నేను కదిలించుకునే స్థితి లేదు ఈరోజు. మరొకరు కదిలించాల్సిందే. మా భార్య కదిలించాలి, స్నానం చేయించాలి, అన్నం పెట్టాలి. ఇలాంటి పరిస్థితులలో ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నానని నాకు కొద్దిగా మనోవేదన కలుగుతుంది. ఈ సందర్భంలో నేను సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం, అనుమతి ఇవ్వండి, నాకు మెర్సీ కిల్లింగ్ అనుమతి ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు అనుభవించిన ఈ యొక్క కండర క్షీణత వ్యాధి సరిపోతుంది. 4 దశాబ్దాలుగా పడుతున్న ఆవేదన, బాధ, దుఃఖం ఇదంతా అనుభవించాను. ఇక్కడికి చాలు, సంతృప్తిగా ఉంది, ఇక నేను వెళ్ళిపోవడం బెటర్ అని నా మనస్సు నాకు ఒక అంతర్సాక్షిగా నాకు చెప్తుంది. కాబట్టి నేను భారత సుప్రీంకోర్టును నేను ఆశ్రయిస్తున్నాను. అయ్యా, నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి అని, నేను అనుమతి ఇవ్వండి అని కోరుకుంటున్నా. గతంలో సైతం దాదాపు దశాబ్ద కాలం కిందనే మీరు ఒకసారి కోరుకున్నారు. అప్పుడేమన్నా స్పందన వచ్చిందా? ఇంకేమన్నా వాళ్ళు మీతో కాంటాక్ట్ అయ్యారా? నేను 12 సంవత్సరాల క్రితం రాష్ట్ర హైకోర్టును కూడా అడిగాను, నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి అంటే వారు స్పందించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇదే కత్తులతో మెదలుతో జీవిస్తున్నా. ఇప్పుడు తట్టుకునే పరిస్థితి, అంటే పరిస్థితుల దృష్ట్యా నేను పడే ఆవేదన అది కొన్ని చెప్పలేనివి ఉన్నాయి. శరీరం ఓ రాత్రిపూట కదలాలంటే కష్టం, ఓ పగటిపూట కదలాలంటే కష్టం. ఇవన్నీ భరించడం నా వల్ల కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి నేను ఆనందంగా వెళ్ళిపోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నా. ఆనందంగా మరణించాలని నేను నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిస్తున్నాను. మనం చూస్తున్నాం, నాకు చనిపోవడానికి అవకాశం ఇవ్వాలి, మెర్సీ కిల్లింగ్ అవకాశం ఇవ్వండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రికి విన్నపం. ఇట్లు కట్ల శ్రీనివాస్, ఇది పేరు కట్ల శ్రీనివాస్, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇదే శారీరకమైనటువంటి రుగ్మత, మస్క్యులర్ డిస్ట్రోఫీ, కండరాల క్షీణత అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అంటే మీరు ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారా? వైద్యులు ఏం చెప్పారు ఫైనల్గా మీకు? దాదాపుగా మందులంటూ ఏమీ లేవు. ఈ కండర క్షీణత వ్యాధికి మందులంటూ ఏమీ లేవు. దీనికి చికిత్స కూడా ఏమీ లేదు. దాదాపుగా మాకు ఎప్పటికప్పుడు నిమ్స్ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మందులంటూ ఏమీ లేవు. ఇక ఆత్మస్థైర్యంతో బతకడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్తారు. నేను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను. ఒక ధైర్యంగా, ఒక మొక్కబోని ధైర్యంగా జీవిస్తున్నాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్గా తీసుకొని ఈ శారీరక పరమైనటువంటి రుగ్మతతోని ఎన్ని సంవత్సరాల నుంచి లైఫ్ లీడ్ చేస్తుంది? నాకు 16వ ఏట, అంటే 1986 నుంచి నేను ఈ అవస్థను అప్పటి నుండి నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక నా బాధ వర్ణనాతీతం. నేను చెప్పలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. పడడం, లేవడం, కూర్చోవడం, అనేకమైన గాయాలతో, అనేకమైన అవస్థలతో కాలం వెల్లదీస్తూ వచ్చాను ఇప్పటి వరకు. కాబట్టి ఇక చాలు అని నా మనస్సు నాకు చెప్తుంది. ఇప్పుడు నాకు ప్రతిరోజు సేవలు చేసే మా భార్యకు బాధ పెడుతున్నానేమో, ఆమె మనస్సును కూడా గాయపరుస్తున్నానేమో అని నాకు లోపల ఒక ఆవేదన ఉంది. ఆ ఆవేదన నుంచి నేను విముక్తి కావాలి, నా శరీరం నుండి నేను విముక్తి కావాలనే కోరికతో ఈరోజు ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, ఆనందంగా వెళ్ళిపోవాలని నేను మెర్సీ కిల్లింగ్ అడుగుతున్నాను.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని, గౌరవ నరేంద్ర మోడీ గారిని. ఈ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మీకు సేవ చేస్తూనే ఉన్నారు గత కొంతకాలం నుంచి. అంతకుముందు మీ నాన్న చూసుకున్నారు, మీ మదర్ కూడా వృద్ధురాలు అయిపోయినారు, మీ భార్య, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు మీకు? వాళ్ళు చేస్తున్నారు, మా అమ్మ నాన్న చేశారు, ఇప్పుడు మా భార్య కూడా చేస్తుంది. ప్రతిరోజు సేవలు చేయడం ఇదంతా రొటీన్ అయిపోతుంది. కానీ ఈ సుదీర్ఘ కాలం పాటు చేసే అటువంటి సేవలతో వాళ్ళు కూడా విసిగిపోతున్నారేమో. వాళ్ళు కూడా మనసులో ఈ ఎంతకాలం ఇలా చేయాలి, ఎంతకాలం ఈయన బ్రతికుంటాడు అనేటువంటి ఒక భావనలో వాళ్ళు ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాను. మొత్తం మీద కొన్ని దేశాల్లో మాత్రమే మెర్సీ కిల్లింగ్ అమల్లో ఉంది. పర్టిక్యులర్గా 2002 నుంచి నెదర్లాండ్స్లో ఉంది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత బెల్జియం, కెనడా, ఆస్ట్రేలియా, అలాగే స్పెయిన్ లాంటి దేశాల్లో ఉంది. యాక్టివ్ మెర్సీ కిల్లింగ్, ప్యాసివ్ మెర్సీ కిల్లింగ్ అని 2 రకాలుగా ఉంది. భారతదేశంలో కారుణ్య మరణానికి అనుమతి లేదు, అది చట్టబద్ధమైనది కాదు. అయినప్పటికీ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాస్తున్నారు, ప్రధానమంత్రికి కోరుతున్నారు. తనకి దయతో మరణాన్ని ప్రసాదించండి, నాకు వల్ల కావట్లేదు, కుటుంబ సభ్యులను నేను ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుంటున్నారు. ఐ హ్యాంబిల్లీ అపీల్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా and to consider my situation. I have lived with muscular dystrophy for nearly 40 years, and as I am nearly 60 years old, my condition is worse to the point that daily life has become extremely difficult. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. నాకు రోజువారీ కార్యక్రమాలు కొనసాగించడం కూడా నా వల్ల కావట్లేదుగా, నన్ను దయతో చంపేసేయండి. ఒక రకంగా ఆయన అప్పీల్ చేస్తున్నాడు. నాకు బలవన్మరణం అంటే ఇష్టం లేదు, కానీ కారుణ్య మరణాన్ని మాత్రం ప్రసాదించండి, నాకు చాలు. ఈ 40 years నుంచి డిస్ట్రోఫియా, మస్క్యులర్ డిస్ట్రోఫియా వ్యాధితో నేను బాధపడుతున్నా అని చెప్పేసి హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. తనని ఆదుకోవాలంటే వైద్య రంగం ఇంత ఆధునాతనమైనటువంటి మోడర్నైజ్డ్ మెడిసిన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఇక మందులే లేవు అని చెప్పి నిర్ధారించబడింది. అలాగే ఇటు శారీరకమైన, ఆర్థికపరమైనటువంటి అంశాలు, మానసికపరమైనటువంటి అంశాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు, వృద్ధురాలైపోయింది తల్లి, భార్య అక్కడిక్కడ పనిచేస్తే కానీ కుటుంబం నడిచే పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు ఇక ఉండడం అనేటువంటి ఈ అపీల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.